హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వీడియో ఇదేనండి. ఏంటని చూస్తున్నారా? ఒగ్గాని చేసామండి. ఒగ్గాని చాలా బాగుంటుంది. బొరుగులు నానబెట్టేశాను. ఫస్ట్ కొంచెం బొరుగులు నానితే బాగుంటాయండి. బొరుగుల్లో వచ్చేసి 2 రకాలు ఉంటాయండి. లొట్టు బొరుగులు ఉంటాయి, గట్టి బొరుగులు ఉంటాయి. మేము గట్టి బొరుగులు బల్లారి బొరుగులు అంటాము. లొట్టువి అయితే కంప్లీ బొరుగులు అలాగా అంటాము. అవి లొట్ట బొరుగులు వచ్చేసి కారం బొరుగులు చేసుకుంటే చాలా బాగుంటాయండి స్నాక్స్ ఐటెంకి. ఇవి వచ్చేసి ఒగ్గానికి బాగుంటాయి. నానబెట్టేసాను. ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేశాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి పుదీనా వేస్తున్నాను. చాలా బాగుంటుంది పుదీనా వచ్చేసి. హెల్త్కి మంచిది కదండి పుదీనా వాడితే. పుదీనా దేనికైనా వేసుకోవచ్చు. చట్నీ చేసుకున్నా బాగుంటుంది. పల్లీల చట్నీలోకి వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి చట్నీ చేసినా వేసుకోవచ్చు అండి పుదీనా. పుదీనా కషాయం కూడా చూపించాను కదా వీడియో మీకు. పుదీనా కషాయం కూడా బాగుంటుంది. పుదీనా దేనికైనా బాగుంటుందండి. ఆరోగ్యం పరంగా చాలా మంచిది పుదీనా వాడితే. అది వచ్చేసి ఇంటి దగ్గర ఉంటే ఫ్రెష్గా మనకు ఎప్పటికప్పుడు బాగా ఉంటుందండి. కుంపెట్లో కూడా వేసుకోవచ్చు. ఇంటి ముందర కొంచెం చిన్న వేరు పెట్టామంటే అదే అల్లుకుపోతుందండి. చాలా బాగుంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసాను. పల్లీలు వేసానండి. చాలా బాగుంటుంది పల్లీలు వేస్తే అనేసి పల్లీలు వేసాను. యూట్యూబ్ సిస్టరు చేశారు, ఒగ్గాని చేశారు, స్వాతి సిస్టర్ అండి. పల్లీలు వేసి చేశారు, చాలా బాగుంది. అందుకనేసి ఈసారి నేను పల్లీలు వేసాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు, లైక్ చేస్తారు. బాగుంటుందండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. చిన్నగా 2 కట్ చేశానండి. ఒక 2 పొడవుగా కట్ చేశాను అనమాట. కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందుకే చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చిన్న వీడియోని లెంత్ ఏం లేదండి, చిన్న వీడియోసే పెడుతున్నాను. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి. లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. ఎలా ఉంది ఏంటనేసి కామెంట్స్ కూడా పెట్టండి. పుదీనా వేస్తున్నాను, కరివేపాకు వేసాను. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఒగ్గాని వచ్చేసి చాలా బాగుంటుందండి. చిటికెడు పసుపు వేసానండి. ఫస్ట్ బొరుగులు నానబెట్టేసుకోవాలండి. కొంచెం నానితే బాగుంటాయి అన్నమాట. ఒగ్గాని చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు, లేదా నైట్ టైం కూడా చేసుకోవచ్చు అండి. చింతపండు నానబెట్టేసాను. కొంచెము చింతపండు బాగా పిసికేసి చింతపండు తొక్క తీసేసి రసం వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాము. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి. కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో వచ్చేసి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. చింతపండు పులుసు వేస్తే వేయచ్చులే కదా, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. టమోటోస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి. టమోటోస్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. 3 రకాలుగా చేసుకోవచ్చు. ఇది టమోటోస్ వేసుకోవచ్చు, తర్వాత నిమ్మకాయ పిండి చేసుకోవచ్చు, ఇలా చింతపండు పులుసు వేసి చేసుకోవచ్చు అండి. చివరిలో వచ్చేసి పప్పుల పొడి యాడ్ చేస్తాము. పప్పుల పొడి వేయకుండా బాగుంటుంది. ఈరోజు నేను పప్పుల పొడి వేయట్లేదు. చివరిలో స్టార్టింగ్ పల్లీలు వేసానా. పప్పుల పొడి వేసి చేయండి ఒకసారి, ఇలా కూడా ఒకసారి చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బొరుగులన్నీ బాగా నానాయండి. అన్నీ తీసేసుకుందాము.
వాటర్ అంతా పిండేసి అన్ని బురుగులన్నీ తీసేసుకుందామండి. తాలింపు అయితే రెడీ అయింది కదా. స్టవ్ పైన అలానే పెట్టి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు ఎలా చేస్తారండి? ఇలానే చేస్తారా ఇంకా వేరేలాగా చేస్తారా? కామెంట్ అయితే పెట్టండి. మరి ఎలా చేస్తారు, ఇలానే చేస్తారా ఏంటనేసి. చివరిలో పప్పుల పొడి కూడా వేస్తే చాలా బాగుంటుందండి. అలా చేస్తాము. ఈరోజు నేను వేయట్లేదు పప్పుల పొడి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వేసేసుకుందామండి. నానబెట్టిన బొరుగులన్నీ వేసేసుకుందాము. కొంతమంది మరమరాలు అంటారండి, మరమరాలు అంటారు, మేము బొరుగులు అంటాము. అంత బాగా కలిపేసుకుందామండి. సో సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో కలుపుతున్నాను. సరిగ్గా రావట్లేదు. ఫోన్ పక్కన పెట్టేసి అంత బాగా నీట్గా కలిపేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసేసుకుంటే చివర్లో కొత్తిమీర వేసేసుకుందామండి. ఒక్కనైతే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు తెలియదేం కాదు, మీకు అన్నీ తెలుసు వంటలు. కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. వంటలు చేసేటం వీడియో తీయాలి కదండి, వీడియో తీసి పెట్టాలి మేము యూట్యూబ్లో. అందుకనేసి ఇవాళ ఈ వీడియో చేశాననేసి వీడియో అయితే అప్లోడ్ చేయడం, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలాగా టిఫిన్ అయితే రెడీ అయింది. రండి మరి టిఫిన్ చేద్దరు కానీ. ఇందులో వచ్చేసి మొలకలు తీసుకోండి, బాగుంటుంది. పెసలు తర్వాత శనగలు నానబెట్టేసి మొలకలు చేసాము చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.